जय जय हो मार्ट्सु कళాశాల जय हो मार्ट्सु कళాశాల भावी पौरुలకు నీవే భవ్య కార్యశాల ఏంటంటే సో దట్ ఈస్ కాల్డ్ డివిజన్. సో కంపల్సరీగా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ డెసిమల్ ఫ్రాక్షన్స్ మీద ఇదర్ ఎడిషన్లో కంపల్సరీ ఒక బిట్ అడుగుతాడు, సబ్ట్రాక్షన్ అడగొచ్చు, మల్టిప్లికేషన్ కంపల్సరీ అడుగుతాడు. సో అలాగే డివిజన్ కూడా చాలా సింపుల్ డెసిమల్ ఫ్రాక్షన్స్ తీసుకుని ఆ డెసిమల్ ఫ్రాక్షన్స్ని మీకు డివిజన్ అనేది అడగడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, సో డివైడింగ్ ఏ డెసిమల్ ఫ్రాక్షన్ బై ఏ కౌంటింగ్ నెంబర్. ఒక డెసిమల్ ఫ్రాక్షన్ని ఒక కౌంటింగ్ నెంబర్తో కనుక ఏ విధంగా డివిజన్ చేయగలం అనేది ఇప్పుడు మనం చూస్తాం. సో వాట్ ఆర్ కౌంటింగ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 9, 1 2 3 4 5 6 7 8 9. సో ఆల్ దీస్ ఆర్ కాల్డ్ కౌంటింగ్ నెంబర్స్. సో చూడండి, వాట్ ఈస్ ద రూల్ హియర్? సో ఇక్కడ రూల్కి వచ్చేటప్పుడు చూడండి, సో డివైడ్ ద గివెన్ డెసిమల్ వితౌట్ కన్సిడరింగ్ ద డెసిమల్ పాయింట్. ఇక్కడ కూడా సేమ్ మల్టిప్లికేషన్లో ఎలా అయితే మనం డెసిమల్ని మనం కన్సిడర్ చేసుకోలేదో ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు, డివైడ్ ద గివెన్ డెసిమల్ వితౌట్ కన్సిడరింగ్ ద డెసిమల్ పాయింట్ బై ద గివెన్ కౌంటింగ్ నెంబర్. సో కింద ఎలాగా మనం ఈ యొక్క డివిజన్లో కౌంటింగ్ నెంబర్తో మనం ఒక డెసిమల్ ఫ్రాక్షన్ని మనం కనుక డివైడ్ చేసేటప్పుడు సో అప్పర్ పార్ట్లో ఏదైతే డెసిమల్ ఫ్రాక్షన్ ఉందో అక్కడ కాసేపు డెసిమల్ని నెగ్లెక్ట్ చేయమని చెప్తున్నాడు. సో ఇన్ ద కోఎఫిషియంట్ సో obtained put the decimal point to give as many places. What is called coefficient? ఇప్పుడు ఇందాక మల్టిప్లికేషన్లో మల్టిప్లై చేయగా వచ్చేదాన్ని ఏమన్నాం, ప్రొడక్ట్ అన్నాం. ఇక్కడ డివిజన్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఏదైతే డినామినేటర్తో మనం అప్పర్ పార్ట్ న్యూమరేటర్ని మనం డెసిమల్ ఫ్రాక్షన్ని మనం డివైడ్ చేస్తామో ఆ డివిజన్ చేయగా వచ్చేదాన్ని ఏమంటామంటే కోఎఫిషియంట్ అంటాం. సో వచ్చినటువంటి ఈ యొక్క కోఎఫిషియంట్లో సో చూడండి, సపోజ్ డివైడ్ 0.63 by 9. ఇక్కడ ప్రాబ్లం చూడండి, డివైడ్ 0.63 by 9. సో ఇలా డైరెక్ట్గా ఇప్పుడు చూడండి, సపోజ్ 63/9 అని ఇచ్చారనుకోండి, ఈజీగా మీరు 9×63 అని చెప్పి సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ డెసిమల్ ఫ్రాక్షన్ ఇచ్చాడు, 0.63 అనేది డెసిమల్ ఫ్రాక్షన్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు రూల్లో, కాసేపు దీన్ని నెగ్లెక్ట్ చేయమంటున్నాడు. ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తే 9 7 63. ఇప్పుడు చూడండి, మనం 63/9 అంటే మనకి వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ హియర్? కోఎఫిషియంట్ ఈజ్ 7. ఇప్పుడు వచ్చినటువంటి 7లో ఇప్పుడు 0.63 తీసుకున్నాం కదా, ఈ 0.63లో డెసిమల్ తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి? సో 2 స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే ఆన్సర్ సపోజ్ ఇలా 7 వచ్చిందో ఇప్పుడు ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ 2 స్థానాల తర్వాత డెసిమల్ని అడ్జస్ట్ చేసుకోమంటున్నాడు. సో ఇప్పుడు చూడండి, ఆల్రెడీ 7 ఉంది, ఒక ప్లేస్ని అది ఆక్యుపై చేసింది. సో దిస్ ఈజ్ కాల్డ్ సెకండ్ ప్లేస్ అండ్ ఆఫ్టర్ దెన్ డెసిమల్. సో ఆన్సర్ ఈజ్ 0.07. సో 0.07 ఈజ్ ద ఆన్సర్. సో ఆ విధంగా మీరు డివిజన్ని మనం చేయాల్సి ఉంటుంది. సో దిస్ is called 2 places of decimal. Then next, you see more problems. ఓకే, సో చాలా ఇంపార్టెంట్, కొంచెం అటెన్షన్ పెట్టండి. ఎందుకంటే ఇక్కడ నేను మీకు 2 ప్రాబ్లమ్స్ తీసుకుని ఈ 2 ప్రాబ్లమ్స్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో చూడండి, సో ద ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ 0.021 by 17. Here 17 is a counting number and 0.2221 is a decimal fraction. సో ఒక డెసిమల్ ఫ్రాక్షన్ని ఒక కౌంటింగ్ నెంబర్తో మనం ఏ విధంగా డివిజన్ చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో చూడండి హియర్, సో చూడండి ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు, 0.22 by 17. 17తో మనం 2 చేయాలి. ఇప్పుడు సపోజ్ 0.0221 by 70. 17తో మనం ఈ 0.0221ని మనం డివైడ్ చేయాలి. ఇప్పుడు మనకి రూల్లో ఏముంది, కాసేపు డెసిమల్ని నెగ్లెక్ట్ చేయమని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఎంత అయింది ఇది, దట్ ఈస్ కాల్డ్ 221 by 17. 221 by 17 కనుక మనం తీసుకుంటే దెన్ వాట్ ఈస్ ద కోఎఫిషియంట్? 17 13s are 221. So 221.
then in the coefficient here how many places here 1 2 3 4. సో మనకి ఇచ్చినటువంటి డెసిమల్ ఫ్రాక్షన్లో మనం డెసిమల్ని నెగ్లెక్ట్ చేయగా రైట్ సైడ్ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి 4 ప్లేసెస్ ఉన్నాయి. సో ఆల్రెడీ 1 2 నెక్స్ట్ 3 4.0. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఆ విధంగా మనం 4 ప్లేసెస్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడం. అండ్ నెక్స్ట్ కమ్ టు ద క్వశ్చన్. నెక్స్ట్ ప్రాబ్లం దట్ ఈస్ సో 0.00042/7 ఒక డెసిమల్ ఫ్రాక్షన్ ఇచ్చాడు. సో 0.00042/7. సో వాడు డెసిమల్ ఫ్రాక్షన్ ఎంత పెద్దగా ఇచ్చినా కూడా మనకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం ఇక్కడ ఇచ్చినటువంటి కౌంటింగ్ నెంబర్ కింద కౌంటింగ్ నెంబర్ చిన్నగానే ఉంది. సో పైన చూడండి కాసేపు ఈ డెసిమల్ని నెగ్లెక్ట్ చేయండి. సో నౌ వాట్ ఈస్ ద న్యూమరేటర్ హియర్? That is called 42. So 42/7 is equal to how much? 6. 7 6 are 42. Next, how many places here? 1 2 3 4 5. So decimal tarvata 5 places ఉన్నాయి here. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆల్రెడీ ఒక ప్లేస్ని 6 ఆక్యుపై చేసింది, ఇంకా 4 ప్లేసెస్ మనం తీసుకోవాలి. 1 2 3 4. సో 0.0006. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఆ విధంగా మనం ఈ యొక్క ఏదైనా సరే ఒక డెసిమల్ ఫ్రాక్షన్ ఇచ్చి ఒక కౌంటింగ్ నెంబర్ కనుక ఇస్తే కనుక దాన్ని మనం ఈ విధంగా మనం దాన్ని సాల్వ్ చేయగలం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం డివిజన్లో ఒక డిఫరెంట్ ఉంటుంది. ఏంటంటే ఇందాక ఏం చెప్పుకున్నాం మనం? డివైడింగ్ ఏ డెసిమల్ ఫ్రాక్షన్ బై ఏ కౌంటింగ్ నెంబర్. ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి, సో డివైడింగ్ ఏ డెసిమల్ బై ఏ డెసిమల్, డివైడింగ్ డెసిమల్ ఫ్రాక్షన్ బై ఏ డెసిమల్. చూడండి లాస్ట్ మనం చెప్పుకున్న ప్రాబ్లం ఏమో ఒక డెసిమల్ ఫ్రాక్షన్ని ఒక కౌంటింగ్ నెంబర్తో మనం ఏ విధంగా డివిజన్ చేయాలనేది మనం చెప్పుకున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి? ఒక డెసిమల్ ఫ్రాక్షన్ని ఇంకో డెసిమల్ ఫ్రాక్షన్స్తో డివిజన్ చేయాలి. చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ డివిజన్స్ హియర్. సో ఫస్ట్ వన్ ఇక్కడ మళ్ళీ మనం రూల్ ఫాలో అవ్వాలి. సో చూడండి వాట్ ఈస్ ద రూల్ హియర్? సో మల్టిప్లై బోత్ ద డివైడెండ్ అండ్ డివిజర్ బై ఏ షోటబుల్ మల్టిపుల్స్ ఆఫ్ 10. సో మీకు ఇచ్చినటువంటి ఏదైతే ఒక డెసిమల్ ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ ఉందో సో దానిలో ఏం చేయాలంట? డివైడ్ అండ్ డివిజర్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమంటారంటే పైన దాన్ని డివైడెండ్ అంటారు, కింద ఉండేది డివిజర్. డివిజర్ అంటే భాగించేది, సో డివైడెండ్ అంటే భాగింపబడేది. సో ఏదైతే మనం ఇక్కడ చూస్తున్నామో సో ఈ విధంగా మనం చేయమని ఇక్కడ రూల్లో మనకు చెప్తుంది. చూడండి ఏం చేద్దాం? సపోజ్ చూడండి ఒక ప్రాబ్లం మీకు చెప్తాను చూడండి. సో డివైడెడ్ 35/0.007. సో డివైడ్ 35/0.007. ఇక్కడ చూడండి, సో 35ని 0.007 పెట్టి డివైడ్ చేయమంటున్నాడు. ఈ 35ని 0.007 పెట్టి డివైడ్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటిని కూడా ఏదైతే డివైడెండ్ అలాగే ఏదైతే డివిజర్ ఉందో ఒక మల్టిపుల్ పవర్స్ ఆఫ్ 10 పెట్టి వాటిని ఏం చేయమంటున్నాడంటే మార్చమంటున్నాడు. సో ఇప్పుడు మనం చూడండి ఈ 0.007ని మనం ఎంత పెట్టి పవర్స్ ఆఫ్ 10 పెట్టి మల్టిప్లై చేస్తే 7 అవుతుంది. సో చూడండి ఆల్రెడీ మన ఇంతకుముందు రూల్ ఉంది. సో ఇన్ ద డినామినేటర్ పుట్ 1 ఇన్ ద డినామినేటర్ అండ్ annexing with how many places here? There are 3 places here. అంటే సో డివైడెండ్ని డివిజర్ని కూడా మనం 1000 పెట్టి మల్టిప్లై చేయాలి. సో డివైడెండ్ని డివిజర్ని కూడా ఏదైతే పవర్స్ ఆఫ్ 10 పెట్టి మల్టిప్లై చేయాలో సో కింద మనకి ఏదైతే డివిజర్లో ఏ విధంగా మనం అయితే చేస్తామో సేమ్ అదే పవర్స్ ఆఫ్ 10ని న్యూమినేటర్లో కూడా మనం పెట్టి దాన్ని డివైడ్ చేయాలి. సో చూడండి, సో ఇక్కడ కిందకు వచ్చేటప్పటికి ఏమవుతుంది? సో లోయర్ పార్ట్ 7 అయిపోతుంది, ఎందుకంటే 0.007 ఇందాక మనం చెప్పుకున్నాం మల్టిప్లికేషన్ ఆఫ్ ఈ డెసిమల్ ఫ్రాక్షన్ బై ఏ పవర్స్ ఆఫ్ 10. సో ఇక్కడ మనం ఈ 1000 పెట్టి మల్టిప్లై చేస్తే ఇది 7 అవుతుంది.
ఈ అప్పర్ పార్ట్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, దిస్ ఈజ్ కాల్డ్ 35,000 అవుతుంది, 35 into 1000. సో అప్పుడు చూడండి 35,000 by 7. ఇప్పుడు చూడండి వాట్ ఈస్ ద ఆన్సర్, 7 5s are 35 and 5,000. సో 5,000 ఈజ్ ద ఆన్సర్. చాలా ఈజీగా మనం ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ని మనం ఫాలో అయ్యి చక్కగా మనం ఈ విధంగా ఇచ్చినటువంటి డివిజన్ని చాలా ఈజీగా చేయగలం మనం ఈ రూల్ ఫాలో అవుతూ కూడా. సో కమ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి నేను మళ్ళీ మీకు నేను సెకండ్ ఇంకొక ప్రాబ్లం చెప్తాను చూడండి. సో డివైడ్ 0.00042 by 0.06. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 0.00042ని 0.006 పెట్టి డివైడ్ చేయమంటున్నాడు. సో చూద్దాం. సో 0.00042 by 0.06. ఇప్పుడు చూడండి ఇచ్చినటువంటి రూల్లో ఏం చెప్తున్నాడు. సో పైన న్యూమరేటర్లోను కింద డినామినేటర్లోను అంటే డివైడెండ్ అండ్ ద డివిజర్ దాన్ని సేమ్ ఒకే పవర్స్ ఆఫ్ 10 పెట్టి మల్టిప్లై చేయమంటున్నాడు. ఇప్పుడు చూడండి ఇప్పుడు దీన్ని మనం 6 చేయాలి అంటే ఎంత పవర్స్ ఆఫ్ 10 పెట్టి మల్టిప్లై చేస్తే 6 అవుతుంది. సో 0.06ని మనం 100 పెట్టి కనుక మల్టిప్లై చేస్తే అది ఏమవుతుందంటే 6 అయిపోతుంది అనమాట. సో చూడండి ఇక్కడ మీకు ప్రాబ్లం ఈజీగా చెప్తాను చూడండి. సో 0.00042 by 0.06. సో దీన్ని మనం పైన కూడా 100 అలాగే కింద కూడా 100 పెట్టి మల్టిప్లై చేస్తే ఇప్పుడు చూడండి ఇక్కడికి వచ్చేటప్పటికి సో 0.06 కాస్త ఇప్పుడు ఏమవుతుంది కింద 6 అయిపోయింది. పైన చూడండి డెసిమల్ ఫ్రాక్షన్ని మనం ఆల్రెడీ ఉంది, డెసిమల్ ఫ్రాక్షన్ని పవర్స్ ఆఫ్ 10 పెట్టి మల్టిప్లై చేస్తే ఏం జరుగుతుంది. సో 0.042 ఇక్కడ 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి 2 స్థానాల తర్వాత మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది డెసిమల్ని. సో అప్పుడు ఏమవుతుంది 0.042. ఇప్పుడు మీరు చూడండి 0.042 by 6కి వచ్చింది. ఇప్పుడు ఇది ఏ రూపంలోకి వచ్చేసింది. సో డివిజన్ ఆఫ్ ఏ డెసిమల్ ఫ్రాక్షన్ బై ఏ కౌంటింగ్ నెంబర్. ఆల్రెడీ మనం ముందు చెప్పుకున్నాం కదా ఒక కౌంటింగ్ నెంబర్తో మనం ఎలా చేయగలము. ఇప్పుడు చూడండి కాసేపు డెసిమల్ని నెగ్లెక్ట్ చేయండి. సో 6 7 42 ఇన్ ద ప్రొడక్ట్ వాట్ ఈస్ దట్ ఇన్ ద డివైడ్ ఇన్ ద కోఎఫిషియంట్ ఈజ్ 7 అండ్ హియర్ హౌ మెనీ ప్లేసెస్ 3 ప్లేసెస్. సో 1 ఈజ్ completed and second place and third place and the total one is 0.0017. This is the answer. ఈ విధంగా మీరు ఈ డెసిమల్ ఫ్రాక్షన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది.